పన్నెంకోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోనీ, లాఠీ తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్. కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గత ఏడాదే రక్తం సినిమాలో చివరిగా కనిపించాడు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా విశాల్ గురించి మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా ప్రెస్ మీట్ కు హాజరైన విశాల్ అతని లుక్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. విశాల్ చాలా బలహీనంగా వణుకుతూ కనిపించారు. దాంతో అందరూ విశాల్ కి ఏమైంది, ఎందుకలా మారిపోయాడు, విశాల్ అనారోగ్యానికి గురయ్యాడా, ఏదైనా వ్యాధితో బాధపడుతున్నాడా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు యాక్షన్ సినిమాలతో మెప్పించాడు విశాల్. హిట్స్, ఫ్లాప్లు సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు. సినిమాలోనే కాదు బయట కూడా అదే ఎనర్జీతో కనిపిస్తూ ఉంటాడు ఈ హీరో. నెల రోజుల కింది వరకు కూడా చాలా ఎనర్జీతో కనిపించిన ఆయన సడన్ గా కనీసం నడవలేనంత వీక్ అయిపోయారు. విశాల్ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నారు, అందుకే అలా అయ్యారు అని అంటున్నారు డాక్టర్స్. ఇది ఇలా ఉంటే గతంలో విశాల్ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం గుర్తుందా? కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. 2019లో ఓ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు విశాల్. ఆమె పేరు అనిష. ఆమె విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించింది. విశాల్ ఈ అమ్మడితో 2019 మార్చి 16న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా వీరి వివాహం జరగలేదు. వీరి వివాహం ఆగిపోవటానికి కారణం ఏంటి అన్నది కూడా బయటకి రాలేదు. ఆ తర్వాత వీరి వివాహం గురించి ఎక్కడా కూడా ఎలాంటి వార్తలు రాలేదు. అనిష కూడా తన సినిమాలతో బిజీ అయిపోయింది. ఆ మధ్య ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. ఇక అనిష చివరిసారిగా సెహారీ సినిమాలో నటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నదానికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి. సోషల్ మీడియా మొత్తం ఆ ఫోటోలే ఉంటాయి. పన్నెంకోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోనీ, లాఠీ తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్. కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గత ఏడాదే రక్తం సినిమాలో చివరిగా కనిపించాడు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా విశాల్ గురించి మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా ప్రెస్ మీట్ కు హాజరైన విశాల్ అతని లుక్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. విశాల్ చాలా బలహీనంగా వణుకుతూ కనిపించారు. దాంతో అందరూ విశాల్ కి ఏమైంది, ఎందుకలా మారిపోయాడు, విశాల్ అనారోగ్యానికి గురయ్యాడా, ఏదైనా వ్యాధితో బాధపడుతున్నాడా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు యాక్షన్ సినిమాలతో మెప్పించాడు విశాల్. హిట్స్, ఫ్లాప్లు సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు. సినిమాలోనే కాదు బయట కూడా అదే ఎనర్జీతో కనిపిస్తూ ఉంటాడు ఈ హీరో. నెల రోజుల కింది వరకు కూడా చాలా ఎనర్జీతో కనిపించిన ఆయన సడన్ గా కనీసం నడవలేనంత వీక్ అయిపోయారు. విశాల్ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నారు, అందుకే అలా అయ్యారు అని అంటున్నారు డాక్టర్స్. ఇది ఇలా ఉంటే గతంలో విశాల్ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం గుర్తుందా? కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. 2019లో ఓ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు విశాల్. ఆమె పేరు అనిష. ఆమె విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించింది. విశాల్ ఈ అమ్మడితో 2019 మార్చి 16న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా వీరి వివాహం జరగలేదు. వీరి వివాహం ఆగిపోవటానికి కారణం ఏంటి అన్నది కూడా బయటకి రాలేదు. ఆ తర్వాత వీరి వివాహం గురించి ఎక్కడా కూడా ఎలాంటి వార్తలు రాలేదు. అనిష కూడా తన సినిమాలతో బిజీ అయిపోయింది. ఆ మధ్య ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. ఇక అనిష చివరిసారిగా సెహారీ సినిమాలో నటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నదానికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి. సోషల్ మీడియా మొత్తం ఆ ఫోటోలే ఉంటాయి. పన్నెంకోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోనీ, లాఠీ తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్. కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గత ఏడాదే రక్తం సినిమాలో చివరిగా కనిపించాడు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా విశాల్ గురించి మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా ప్రెస్ మీట్ కు హాజరైన విశాల్ అతని లుక్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. విశాల్ చాలా
బలహీనంగా వణుకుతూ కనిపించారు. దాంతో అందరూ విశాల్ కి ఏమైంది, ఎందుకలా మారిపోయాడు, విశాల్ అనారోగ్యానికి గురయ్యాడా, ఏదైనా వ్యాధితో బాధపడుతున్నాడా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు యాక్షన్ సినిమాలతో మెప్పించాడు విశాల్. హిట్స్ ఫ్లాప్లు సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు. సినిమాల్లోనే కాదు బయట కూడా అదే ఎనర్జీతో కనిపిస్తూ ఉంటాడు ఈ హీరో. నెల రోజుల కింది వరకు కూడా చాలా ఎనర్జీతో కనిపించిన ఆయన సడన్ గా కనీసం నడవలేనంత వీక్ అయిపోయారు. విశాల్ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నారు, అందుకే అలా అయ్యారు అని అంటున్నారు డాక్టర్స్. ఇది ఇలా ఉంటే గతంలో విశాల్ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం గుర్తుందా? కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. 2019లో ఓ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు విశాల్. ఆమె పేరు అనిష. ఆమె విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించింది. విశాల్ ఈ అమ్మడితో 2019 మార్చి 16న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా వీరి వివాహం జరగలేదు. వీరి వివాహం ఆగిపోవటానికి కారణం ఏంటి అన్నది కూడా బయటకి రాలేదు. ఆ తర్వాత వీరి వివాహం గురించి ఎక్కడా కూడా ఎలాంటి వార్తలు రాలేదు. అనిష కూడా తన సినిమాలతో బిజీ అయిపోయింది. ఆ మధ్య ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. ఇక అనిష చివరిసారిగా సెహారీ సినిమాలో నటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నదానికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి. సోషల్ మీడియా మొత్తం ఆ ఫోటోలే ఉంటాయి. పన్నెంకోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోనీ, లాఠీ తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్. కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గత ఏడాదే రక్తం సినిమాలో చివరిగా కనిపించాడు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా విశాల్ గురించి మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా ప్రెస్ మీట్ కు హాజరైన విశాల్ అతని లుక్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. విశాల్ చాలా బలహీనంగా వణుకుతూ కనిపించారు. దాంతో అందరూ విశాల్ కి ఏమైంది, ఎందుకలా మారిపోయాడు, విశాల్ అనారోగ్యానికి గురయ్యాడా, ఏదైనా వ్యాధితో బాధపడుతున్నాడా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు యాక్షన్ సినిమాలతో మెప్పించాడు విశాల్. హిట్స్ ఫ్లాప్లు సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు. సినిమాల్లోనే కాదు బయట కూడా అదే ఎనర్జీతో కనిపిస్తూ ఉంటాడు ఈ హీరో. నెల రోజుల కింది వరకు కూడా చాలా ఎనర్జీతో కనిపించిన ఆయన సడన్ గా కనీసం నడవలేనంత వీక్ అయిపోయారు. విశాల్ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నారు, అందుకే అలా అయ్యారు అని అంటున్నారు డాక్టర్స్. ఇది ఇలా ఉంటే గతంలో విశాల్ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం గుర్తుందా? కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. 2019లో ఓ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు విశాల్. ఆమె పేరు అనిష. ఆమె విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించింది. విశాల్ ఈ అమ్మడితో 2019 మార్చి 16న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా వీరి వివాహం జరగలేదు. వీరి వివాహం ఆగిపోవటానికి కారణం ఏంటి అన్నది కూడా బయటకి రాలేదు. ఆ తర్వాత వీరి వివాహం గురించి ఎక్కడా కూడా ఎలాంటి వార్తలు రాలేదు. అనిష కూడా తన సినిమాలతో బిజీ అయిపోయింది. ఆ మధ్య ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. ఇక అనిష చివరిసారిగా సెహారీ సినిమాలో నటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నదానికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి. సోషల్ మీడియా మొత్తం ఆ ఫోటోలే ఉంటాయి. పన్నెంకోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోనీ, లాఠీ తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్. కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గత ఏడాదే రక్తం సినిమాలో చివరిగా కనిపించాడు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా విశాల్ గురించి మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా ప్రెస్ మీట్ కు హాజరైన విశాల్ అతని లుక్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. విశాల్ చాలా బలహీనంగా వణుకుతూ కనిపించారు. దాంతో అందరూ విశాల్ కి ఏమైంది, ఎందుకలా మారిపోయాడు, విశాల్ అనారోగ్యానికి గురయ్యాడా, ఏదైనా వ్యాధితో బాధపడుతున్నాడా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు యాక్షన్ సినిమాలతో మెప్పించాడు విశాల్. హిట్స్ ఫ్లాప్లు సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు. సినిమాల్లోనే కాదు బయట కూడా అదే ఎనర్జీతో కనిపిస్తూ ఉంటాడు ఈ హీరో. నెల రోజుల కింది వరకు కూడా చాలా ఎనర్జీతో కనిపించిన ఆయన సడన్ గా కనీసం
నడవలేనంత వీక్ అయిపోయారు. విశాల్ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నారు, అందుకే అలా అయ్యారు అని అంటున్నారు డాక్టర్స్. ఇది ఇలా ఉంటే గతంలో విశాల్ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం గుర్తుందా? కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. 2019లో ఓ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు విశాల్. ఆమె పేరు అనిష. ఆమె విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించింది. విశాల్ ఈ అమ్మడితో 2019 మార్చి 16న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా వీరి వివాహం జరగలేదు. వీరి వివాహం ఆగిపోవటానికి కారణం ఏంటి అన్నది కూడా బయటకి రాలేదు. ఆ తర్వాత వీరి వివాహం గురించి ఎక్కడా కూడా ఎలాంటి వార్తలు రాలేదు. అనిష కూడా తన సినిమాలతో బిజీ అయిపోయింది. ఆ మధ్య ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. ఇక అనిష చివరిసారిగా సెహారీ సినిమాలో నటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నదానికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి. సోషల్ మీడియా మొత్తం ఆ ఫోటోలే ఉంటాయి. పన్నెంకోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోనీ, లాఠీ తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్. కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గత ఏడాదే రక్తం సినిమాలో చివరిగా కనిపించాడు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా విశాల్ గురించి మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా ప్రెస్ మీట్ కు హాజరైన విశాల్ అతని లుక్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. విశాల్ చాలా బలహీనంగా వణుకుతూ కనిపించారు. దాంతో అందరూ